హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర ఇన్ఫో డెవలపర్స్. ఈ రోజు కీసర హైవే కి దగ్గరలోని రాంపల్లి ఏరియాకి వచ్చేసామండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంది, ఇది మీకు చూపించేస్తాను. మొదటగా అయితే ఎలివేషన్ చూసుకోండి, ఎంత అద్భుతంగా ఉందో. పాష్ కలర్ తో డిజైన్ చేశారండి. అండ్ హాల్ విషయానికి అంటే రోడ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇది 25 ఫీట్ రోడ్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనం హాల్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు కార్ పార్కింగ్ విషయానికి వస్తే ఇక్కడ కార్స్ చూడండి, 2 or 3 కార్స్ అయితే ఈజీగా ఫిట్ అవుతాయండి. అండ్ ఇది మాత్రం నార్త్, సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి. కార్నర్ బిట్ కి పక్కనే ఉంటుంది. అండ్ ఇది డెడ్ ఎండ్ కూడా ఉందండి అటు సైడ్ వాల్ మాత్రం. అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళిపోదాము. మనకి రైట్ సైడ్ లో మాత్రం మొక్కలు చూసుకోండి, ఆల్రెడీ పెట్టేసి ఉంచారు వీళ్ళు. కావాలంటే తర్వాత మీరు వచ్చిన తర్వాత ఏది కావాలంటే ఆ మొక్కలు పెట్టేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయిపోతే డోర్ చూసుకున్నట్లయితే ఇది టేక్ వుడ్ అండి. టేక్ వుడ్ తోటి చాలా బందోబస్తుగా చేశారు, చాలా స్ట్రాంగ్ ఉంది డోర్ మాత్రం. అండ్ హాల్ ఒకసారి చూసుకుంటే కనుక హాల్ చాలా స్పేషియస్ గా స్టైలిష్ డిజైన్ తో చాలా మంచి చక్కగా డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ డోర్స్ చూస్తే మాత్రం గ్లాస్ డోర్స్ ఇచ్చేసారు, చాలా లగ్జరీగా ఉందండి హౌస్ మాత్రం. ఇక్కడికి వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా, అక్కడేమో వాష్ మెషిన్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా ఫుల్ గా ఫర్నిషింగ్ చేసేసే ఉందండి. ఈ డోర్స్ చూసుకుంటే గనక వుడ్ వర్క్ మాత్రం మొత్తం నీట్ గా వర్క్ చేయించారండి, చాలా క్వాలిటీగా. అండ్ డిజైన్ కూడా చాలా అల్టిమేట్ ఉంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఒక గ్లాస్ తోటి ఒక విండో లాగా ఇచ్చారు. నీట్ గా చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ లోకి వెళ్ళిపోదాం. ఇది 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఉంది, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఒకసారి చూసుకోండి, ఇంటీరియర్ డిజైన్ మాత్రం అద్భుతంగా చేయించారండి. ఇక్కడ స్లైడింగ్స్ ఇచ్చేసారు డోర్స్. లోపల చూసుకుంటే ఇక్కడ కూడా చిన్న చిన్న డోర్స్ తోటి చాలా చాలా అందంగా ఉందండి, నీట్ గా ఉంది లుక్ మాత్రం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఎన్ని పెట్టుకున్నా కానీ మనకి నీట్ గా ఫిట్ అయిపోతాయండి. బయటకు అనేది ఒక్క వస్తువు పెట్టుకోకుండా ఉండొచ్చు. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ అరేంజ్ చేసేసారు, ఒక మిర్రర్ ఇచ్చేసారండి. వాష్రూమ్ చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ కాకుండా వెస్టర్న్ ఇచ్చేసారు. ఒకసారి చూసుకోండి లోపలికి వెళ్ళి. అండ్ ఇక్కడ సింక్ చూడండి, ఎంత అద్భుతంగా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడ సింక్ చూసి ఇక్కడ పెట్టుకోవడానికి ఏదైనా హ్యాండ్ వాషెస్ కానీ ఏదైనా అరేంజ్ ఎక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ పర్పస్ చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చేసారండి. బయటకంటూ ఒక వస్తువు కనిపించదు, అన్ని ఇందులోనే పెట్టేసుకోవచ్చు, సర్ది పెట్టేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ లో ఇంకో బెడ్రూమ్ ఉందండి. ఈ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఒక బెడ్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి, చాలా అందంగా ఉంది. వుడ్ వర్క్ మాత్రం ఇక్కడ ఇక్కడ కూడా స్లైడింగ్స్ ఇచ్చేసారు. స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి మాత్రం ఇలా చిన్నది ఇచ్చేసారు. చూసుకోండి ఎంత నీట్ గా ఉందో అసలు. స్టోరేజ్ పర్పస్ పైన కూడా ఇట్లాంటి డోర్స్ ఇచ్చేసారు, చాలా అద్భుతంగా ఉందండి, లగ్జరీగా ఉంది ఈ హౌస్ మాత్రం. డోర్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి, రిచ్ లుక్ వస్తుందండి చూడగానే అసలు. అండ్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఇచ్చేసారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకుంటే కనుక కిచెన్ లో అల్టిమేట్ ఉందండి. లైటింగ్ అదే ఎలక్ట్రికల్ వర్క్ కూడా అద్భుతంగా చేయించారు, చాలా నీట్ గా ఉంది హౌస్ మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి వెళ్ళిపోదాం మనం. ఇంకో బెడ్రూమ్ వచ్చేసరికి హాల్కి స్ట్రైట్గా ఉంటుందండి. ఇంకో బెడ్రూమ్ ఇది గెస్ట్ రూమ్ కన్నా ఇవ్వచ్చు, లేదంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కన్నా ఇవ్వచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఏదన్నా మంచి మంచి థింగ్స్ ఇప్పుడు డెకరేషన్ కోసం పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఏమైనా బుక్స్ కన్నా అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ మనం టీవీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి స్టోరేజ్ పర్పస్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేసారు. ఇక్కడైతే ఒక బెడ్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చైర్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఇంకో వాష్రూమ్ ఇచ్చేసారండి. ఈ వాష్రూమ్ డిజైన్ ఒక్కసారి చూడండి, ఎంత స్టైలిష్ గా ఎంత రిచ్ లుక్ ఉందో. ఇలాంటి వాష్రూమ్స్ మనం మూవీస్ లోనే చూస్తాం, కానీ ఇప్పుడు ఈ హౌస్ లో చూస్తున్నాం. చాలా 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 బాగుందండి నీట్ గా. ఈ ఇల్లు మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, చాలా బాగుంది. మనకి హాల్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకున్నట్లయితే కనుక చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది. కలర్స్ చూడండి ఒకసారి, కలర్స్ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ నిజంగా అసలు చాలా అద్భుతంగా ఉంది, మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం బాల్కనీస్కి వస్తే
ఇక్కడ ఆల్రెడీ కార్ పార్కింగ్ గురించి చెప్పేసాం కదా. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రం చిన్నగా బైక్స్ పెట్టుకోవడానికి అండ్ ఆల్రెడీ మొక్కలన్నీ పెట్టేశారండి. చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చేసారు మొక్కల కోసం. అండ్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాము. అక్కడ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇంటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్పేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ప్లాట్ సైజ్ వచ్చేసరికి మొత్తం 200 స్క్వేర్ యార్డ్స్, సైజ్ 36/50. ఇక బిల్డప్ ఏరియా 1485 స్క్వేర్ ఫీట్స్. ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేయబడింది. బెడ్రూమ్స్, హాల్, కిచెన్ ఆల్ ఆర్ వెల్ డిజైన్డ్ అండి. హౌస్ సౌత్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. వాస్తు ప్రాముఖ్యత కలిగిన ఈ ఫేసింగ్ ఇళ్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుందండి. ఇంట్లో లైట్, వెంటిలేషన్ చాలా బాగా వస్తున్నాయి. లొకేషన్ విషయానికి వస్తే ఇది రాంపల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. అంటే సెక్యూరిటీ, ప్రైవసీ, క్వాలిటీ ఆల్ ఇన్ వన్ అన్నమాట. రాంపల్లి ప్రస్తుతం వేగంగా డెవలప్ అవుతున్న ప్రీమియం ఏరియా. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరలోనే అందుబాటులో ఉంటాయి. ప్రైస్ కేవలం 1,15,00,000 రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్. ఈ సైజు, ఈ లొకేషన్, ఈ ఫీచర్స్ ఆల్ టుగెదర్ చూస్తే ఇది ఒక గోల్డెన్ ఆప్షన్. అస్సలు మిస్ అవ్వద్దు. కార్నర్ కి పక్కనే ఉంది ఫ్రెండ్స్. అటు సైడ్ మనం బయట చూసుకుంటే కూడా మనకి ఇది డెడ్ ఎండ్ లాగా ఉంటుంది. మనం కార్ పార్క్ చేసుకోవడానికైనా ప్లేస్ మాత్రం ఎక్కువ కలిసి వస్తుంది. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే కనుక మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. ఆ నెంబర్ కి కాల్ చేయండి. అలాగే ఎలాంటి ప్రమోషన్స్ కావాలన్నా కానీ మా నెంబర్ సపరేట్ గా ఇస్తాము. మా నెంబర్ కి కాల్ చేసి అతి తక్కువ ధరలో మీకు ప్రమోషన్స్ కావాలంటే మాతో చేయించుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ప్రాపర్టీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఎలాంటి ఏరియాలో ఇల్లు కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మళ్ళీ వేరే ఇంటితోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.